మధ్యలో అధికారులను బలి చేస్తున్నారా లేదంటే అధికారుల మీదకి తోస్తున్నారా? అది ఏమి లేదు, ఒక హై డ్రామా నడుస్తూ ఉంటది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అరాచకానికి సాక్ష్యం అది రెవెన్యూ శాఖ. భూమి నీదైనా సరే రేపు పొద్దున ఎవరిదన్నది తెలియదు. అక్కడ ఊర్లలో భూములు లాక్కునేది ఎవడు? అధికార పక్షం వాడు కావున ప్రతిపక్షం వాడు వచ్చి లాక్కుంటాడా? లాక్కుంటే వీళ్ళందరూ అర్రజన్ మీడియా ఊరుకుంటారా? రచ్చరచ్చ చేయరా? అక్కడ ప్రభుత్వ భూములైనా ప్రైవేటు భూములన్నా రచ్చ చేస్తుంది వీళ్ళ చేతిలో. ఇవాళ నువ్వు అమ్ముకుంటా అన్నా సరే అమ్ముకోవడానికి వీలేదు. కొంతమంది ఎమ్మెల్యేల ఏరియాలో రిజిస్ట్రేషన్ కూడా చేయనియట్లేదు తెలుసా? ల్యాండ్ కన్వర్షన్ కి ఒప్పుకోవట్లేదు. ఈయనేమో చట్టాల బోర్డు చేసుకొచ్చారు, అట్ ల్యాండ్ కన్వర్షన్ ఈజీ అని చెప్పేసి చట్టం చేసుకొచ్చారు. కానీ చేసేవాడు ఎవడున్నాడు అక్కడ? ఎప్పుడైతే వ్యవస్థని ఆయన చేసిన ఉద్దేశం చాలా మంచిది, ఎమ్మెల్యేల చేతికి పవర్స్ ఇచ్చి ఎమ్మెల్యేలే ఆ ప్రాంతంలోని సమస్యలు పరిష్కరించాలని. కానీ దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని క్యాచ్ చేసుకోవాలనుకుంటున్నారు తప్పించి ప్రజలకు ప్రయోజనం చేయాలనుకోవట్లేదు. సంపాదించుకోవాలనుకుంటున్నారు అనే కంటే దోచుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇదివరకు నువ్వు ఇల్లు కట్టుకుంటుంటే నువ్వు ఎవడు పర్మిషన్ అక్కర్లేదు, ఒక కార్పొరేషన్కి అప్లై చేస్తే సరిపోతుంది, లేకపోతే ఉడాకి అప్లై చేస్తే సరిపోతుంది, ఆన్లైన్లో అప్లై చేస్తే ఆన్లైన్లోనే వచ్చేస్తుంది. ఇవాళ రోజున మనం అప్లై చేసి దాంట్లో ఆన్లైన్లో ఎమ్మెల్యే గారితో చెప్పించుకోవాలా. ఇక్కడ వీరికి ఇవ్వాలా, అక్కడ వారికి ఇవ్వాలా, రెండు రకాలైనటువంటిది ఇచ్చుకోవాలి. మధ్యలో మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసేటప్పుడు కొన్ని మీడియా సంస్థలకు ఇవ్వాలా.